నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ నేడు భారత్ కు తిరిగి రానున్న వింగ్ కమాండర్ అభినందన్ ఆనందంలో మునిగిపోయిన యావత్ భారతదేశం నేడు విశాఖకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర విభజనల హామీలు అమలు చేసి రావాలన్న సీఎం చంద్రబాబు ఏపీలో యాదవ గర్జన సభకు అనుమతి నిరాకరణ కోర్టుకు వెళ్లి అనుమతి తీసుకుంటామన్న తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్ లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికకు కసరత్తు పూర్తి చేస్తున్న కాంగ్రెస్ ఇప్పటికే పలువురు పేరు ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ క్షేమంగా తిరిగి రానున్నాడు పాకిస్తాన్ కస్టడీ నుంచి అతడు క్షేమంగా భారత్కు చేరుకోనున్నాడు దీంతో దేశం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది జెనీవా ఒప్పందంలో భాగంగా అతడిని భారత్కు అప్పగించేందుకు కూడా పాకిస్తాన్ రెడీ అయింది వింగ్ కమాండ్ అభినందన్ వర్ధమాన్ను భారత్కు తిరిగి పంపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు పాకిస్తాన్ పార్లమెంట్ ఉభయ సభల్లో దీనిపై అధికారికంగా ప్రకటన చేశారు రెండు దేశాల మధ్య యుద్ధం వద్దని తాను కోరుకున్నానని ఈ దిశగా ప్రధాని మోదీతో చర్చించేందుకు మోదీకి ఫోన్ చేసినట్లు ఇమ్రాన్ ఖాన్ చెప్పారు తాము శాంతి కోరుకుంటున్నామని ఇమ్రాన్ ఖాన్ అన్నారు చర్చల్లో భాగంగా తొలి అడుగు వేసేందుకు పాకిస్తాన్ కస్టడీలో ఉన్న భారత్ వింగ్ కమాండర్ను అప్పగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ పార్లమెంట్లో చెప్పారు వాగ్ అట్టారీ బోర్డర్ ద్వారా అభినందన్ వర్ధమాన్ భారత్లో అడుగుపెట్టనున్నాడు ఇక భారత్ భూభాగంలో దాడి చేయడానికి వచ్చిన పాకిస్తాన్ ఫైటర్ జెట్లను MiG-21లో తరిమి కొట్టేందుకు వెళ్లాడు వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ అయితే యుద్ధ విమానం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కూలిపోయింది భారత్ భూభాగంలో దాడి చేయడానికి వచ్చిన పాకిస్తాన్ ఫైటర్ జెట్లను MiG-21తో తరిమి కొట్టేందుకు వెళ్లాడు వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ అయితే యుద్ధ విమానం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కూలిపోయింది అక్కడ అభినందన్ని పట్టుకుని కొందరు దాడి చేశారు దీంతో అతడి ముఖంపై గాయమైంది తర్వాత అభినందన్ వర్ధమాన్ను పాక్ ఆర్మీ అధికారులు ప్రశ్నించారు తమ వద్ద ఓ పైలట్ కస్టడీలో ఉన్నట్టు ప్రకటించారు దీన్ని భారత్ కూడా ధృవీకరించింది అతన్ని వెనక్కి తీసుకొచ్చేందుకు కూడా సర్వశక్తులు ఒడ్డింది జెనీవా ఒప్పందం ప్రకారం ఓ యుద్ధ ఖైదీలతో గౌరవంగా వ్యవహరించాలి ఈ క్రమంలో పాక్ కూడా అభినందన్ వర్ధమాన్ను వెనక్కి అప్పగించేందుకు రెడీ అయింది పాకిస్తాన్ నిర్బంధంలో ఉన్న భారత్ వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను తాము శుక్రవారం విడుదల చేస్తామని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ దౌత్యపరమైన ఒత్తిడిని పెంచడంతో పాకిస్తాన్ దిగివచ్చింది అభినందన్ను రేపు విడుదల చేయనున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ పార్లమెంటు వేదికగా ప్రకటించారు దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్విట్టర్ వేదికగా స్పందించారు పైలట్ అభినందన్ కుటుంబ సభ్యులతో పాటు దేశ ప్రజలందరూ ఆయన క్షేమంగా తిరిగి రావాలని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాం అంటూ దీదీ ట్వీట్ చేశారు పాక్ బందీగా చిక్కిన భారత్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ధైర్య సాహసాలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ కొనియాడారు గాయాల పాలై ప్రత్యర్థికి చిక్కిన ధైర్యం కోల్పోకుండా నిబ్బరంగా ఉన్నారని దేశ రహస్యాలను వెల్లడించేందుకు నిరాకరించారని అన్నారు ఇక విపత్కర పరిస్థితుల్లోనూ కూడా హుందాగా వ్యవహరించి గొప్ప ధైర్య సాహసాలు ప్రదర్శించిన అభినందన్కు నా సెల్యూట్ అని ఆయన ట్వీట్ చేశారు లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల తర్వాత సాధ్యమైనంత తొందరగా అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇందుకోసం కసరత్తును ముమ్మరం చేస్తుంది ఈ క్రమంలోనే తెలంగాణ లోక్సభ అభ్యర్థులను కూడా ఖరారు చేయాలని పార్టీ భావిస్తుంది ఇప్పటికే ఒక్కో స్థానానికి 2-3 పేర్లతో జాబితాను తయారు చేసిన టీపీసీసీ ఆ జాబితాను హైకమాండ్కు పంపించింది ఇందులో ఎక్కువగా పోటీ లేని కొన్ని స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారని ప్రచారం జరుగుతుంది మార్చి 6 తర్వాత ఏ క్షణంలోనైనా ఈ జాబితాను ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది పొత్తులు లేకుండానే 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వచ్చింది భువనగిరి నుంచి మధు యాష్కి చెవెల్లా నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ నుంచి సోహెల్
సికింద్రాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్, మల్కాజ్గిరి నుంచి కూన శ్రీశైలం గౌడ్ పేర్లను ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. ఇక నిజామాబాద్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని బరిలోకి దించాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇందుకోసం ఆయనను ఒప్పించే బాధ్యతను టీపీసీసీకి అప్పగించిందని సమాచారం. ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, మహబూబ్ నగర్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, జహీరాబాద్ స్థానాల కోసం ఒకరికంటే ఎక్కువ మంది పోటీ పడుతుండటంతో ఇక్కడి ఎవరికి ఛాన్స్ లభిస్తుందని ఆసక్తికరంగా మారింది. మరోవైపు మెదక్ స్థానానికి గాదె అనిల్ కుమార్ను ఫైనల్ చేయడంపై పార్టీ నేతల అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఏపీలో వచ్చే నెల 3వ తేదీన యాదవ గర్జన సభకు అనుమతి ఇవ్వకుండా ఏపీ పోలీసులు నాంచుతున్నారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. సభ కోసం అనుమతి అడిగగా పోలీసులు వివిధ రకాల షరతులు పెట్టారని ఆయన ఆక్షేపించారు. తెలంగాణలో తెదేపా సభలు పెట్టినప్పుడు తాము ఎక్కడ వాళ్లకు ఆటంకం కలగలించలేదన్నారు. మిగిలిన పార్టీలు సంఘాలకు కూడా ఇలాంటి షరతులు పెట్టారా అని తలసాని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు తమకుందన్నారు. తెదేపా అధినేత సీఎం చంద్రబాబు తనను సనత్ నగర్లో ఓడించేందుకు తీవ్రంగా ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ యాదవ గర్జన సభకు అనుమతి ఇవ్వకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేడు విశాఖలో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటనకు ముందు రైల్వే జోన్ను ప్రకటించిన కేంద్రం ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేసింది. అయితే నేడు విశాఖలో మోదీ మరిన్ని వరాలు ఏమైనా కురిపిస్తారా, లేక గుంటూరు సభలలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై దుమ్మెత్తిపోసి వెళ్ళిపోతారా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మరోవైపు విభజన హామీలు నెరవేర్చకుండా ఏపీలో మోదీ ఎలా అడుగు పెడతారంటూ టీడీపీ విరుచుకపడుతుంది. మోదీ గో బ్యాక్ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో పలువురు ఆమర నిరాహార దీక్షకు దిగారు. అలాగే మోదీకి దారి పొడవునా నల్ల జెండాలతో నిరసన తెలియజేయనున్నట్లు సాధనా సమితి తెలిపింది. మరికొద్ది గంటల్లో విశాఖకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్లమెంటుకు సాక్షిగా ఏపీకి ఇచ్చిన హామీలను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. ఈ మేరకు 17 అంశాలను ప్రస్తావిస్తూ మోదీకి చంద్రబాబు ఘాటులేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో పునర్విభజన చట్టంలోని అంశాలను ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదని, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిన మీరు రక్త హస్తాలతో ఏపీకి రావడం తలవంపుగా లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు మేము ఖర్చు చేసిన నిధుల్ని తిరిగి ఇవ్వలేదని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. గ్రే హౌండ్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. విజయవాడ, తిరుపతి ఎయిర్పోర్టుల విస్తరణకు భూములు ఇచ్చిన జాతీయ అంతర్జాతీయ సర్వీసులు రాకుండా అడ్డుకున్నారని లేఖలో చంద్రబాబు ఆరోపించారు. 175 శాసనసభ స్థానాలను 225కి పెంచాలని చట్టంలో పేర్కొన్న ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోకపోవడం రాజకీయ కుట్రే అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలిపింది. నామినేషన్ల దాఖలకు కొద్ది గంటల్లో గడువు ముగుస్తుందనగా టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డిని పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. వెంటనే అసెంబ్లీకి చేరుకున్న ఆయన సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, పార్టీ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, పోడెం వీరయ్యతో కలిసి వెళ్లి మధ్యాహ్నం 2:50 అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులకు తన నామినేషన్ పత్రాలను అందజేశారు. మరో 5 నిమిషాల గడువు ముగుస్తుందనగా నామినేషన్ దాఖలు చేయడం విశేషం. 5 ఎమ్మెల్సీ స్థానాలకు గూడూరు సహా 6 నామినేషన్లు దాఖలు చేయడంతో పోటీ అనివార్యంగా మారింది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 5 వరకు గడువు ఉంది. 12న ఎన్నికలు జరగనున్నాయి. నామినేటెడ్ ఎమ్మెల్యే సహా 120 మంది ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉంటుంది. ఎమ్మెల్యే, కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్య ఓట్లు 21 వచ్చిన అభ్యర్థి గెలుపు ఖాయమని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్కు 19 మంది ఎమ్మెల్యేలు ఉండగా టీడీపీకి చెందిన 2 ఎమ్మెల్యేలు తమకు ఓటు వేయనున్నట్లు ఆ పార్టీ చెబుతుంది. కాగా రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు నామినేషన్ వేశానని గూడూరు నారాయణ రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ నుంచి హోంమంత్రి మొహమ్మద్ అలీ, షేరీ సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, యోగ్య మల్లేశం, మజ్లీస్ నుంచి మీర్జా రియాజ్ ఉల్లాసన్, కాంగ్రెస్ నుంచి గూడూరు నారాయణ రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీకి జీవన్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్.
శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 944053704. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన టాలీవుడ్ నటుడు నిర్మాత బండ్ల గణేష్కు ఎన్నికల పోటీ చేసే అవకాశం వస్తుందని చాలామంది భావించారు. సీమాంధ్రులు ఎక్కువగా ఉండే గ్రేటర్ పరిధిలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆయనకు పోటీ చేసే ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరిగింది. ఏకంగా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ కండువ కప్పుకున్న బండ్ల గణేష్ టీఆర్ఎస్ను టార్గెట్ చేసే విషయంలో కాస్త అత్యుత్సాహం కూడా ప్రదర్శించారు. ఇక టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే గొంతు కోసుకుంటానంటూ కామెంట్ చేసి నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు. టీఆర్ఎస్ గెలుపు తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కోసమే అలాంటి వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చుకున్నారు. స్వతహాగా పవన్ కళ్యాణ్కు వీరాభిమానైన బండ్ల గణేష్ జనసేనలో చేరి ఏపీలో రాజకీయాలు చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఆయన మాత్రం ఎవరు ఊహించని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోయినా ఆ తర్వాత ఎమ్మెల్సీగా పోటీ చేసే ఛాన్స్ వస్తుందని భావించారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని బండ్ల గణేష్ ఆశించారు. ఇందుకోసం ఆయన బాగానే ప్రయత్నాలు చేశారని పార్టీలో చర్చ జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని తెలిసి కూడా బరిలోకి దిగేందుకు బండ్ల గణేష్ సిద్ధమయ్యారని టాక్. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాత్రం బండ్ల గణేష్కు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. పోటీ చేస్తామని ప్రకటించిన ఒక స్థానానికి గూడూరు నారాయణ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో బండ్ల గణేష్ నిరాశ చెందారని తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ కండువ కప్పుకొని ఎమ్మెల్యేగానో ఎమ్మెల్సీగానో పోటీ చేయాలని భావించిన టాలీవుడ్ కమీడియన్ ఆశలు ఇప్పుడిప్పుడే నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు. వరంగల్ అర్బన్ జిల్లా హనుమకొండ రామ్నగర్లో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని తోపుచర్ల రవలి పరిస్థితి విషమంగా ఉంది. 70% కాలిన గాయాలతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతుంది. కాగా రవలికి ముందుగా ఎంజీఎంలో చికిత్స చేసే ప్రయత్నం చేసినా ఇక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడంతో హైదరాబాదుకు తరలించారు. మరోవైపు నిందితుడు సాయి అన్వేష్ను పోలీసులు రిమాండ్కు తరలించారు. అన్వేష్ ఘటనకు పాల్పడిన వెంటనే మామునూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టుకు తరలించినట్టు హనుమకొండ సిఐ సంపత్రావు తెలిపారు. హైదరాబాద్లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చైతన్యపురిలోని స్వప్న నర్సింగ్ హోంలో వైద్యం వికటించి దివ్య అనే 3 నెలల గర్భిణి మహిళ మృతి చెందింది. దివ్య గత 4 నెలల క్రితం మేము ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. తల్లి కాబోతున్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆనందంలో ఉండగా ఇంతలోనే ఇలాంటి వార్త వినేసరికి కుటుంబ సభ్యులందరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉండడం అందరినీ కూడా కంటతడి పెట్టించింది. ఇక హిమోగ్లోబిన్ తక్కువ ఉందని చెప్పిన స్వప్న ఆసుపత్రి వైద్యులు మాత్రం హడావిడిగా బయటకు పంపేసిన ఆసుపత్రి నిర్వాహకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ హాస్పిటల్ వైద్యులపై నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు కుటుంబ సభ్యులు. వైద్యులు మీడియాతో మాట్లాడుతూ ఈమె గత కొన్ని సంవత్సరాలుగా గుండెకు సంబంధించినటువంటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటుందని, వైద్యపరంగా మా నుండి ఎలాంటి తప్పిదం లేదని, మేము అన్ని సక్రమంగానే నాణ్యమైన వైద్య చికిత్స అందించామని, కార్డియాక్ సమస్యతోటే దివ్య హఠన్మరం పొందారని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. మాది మాకు కావాలి, మేము ఓమ్నీలో చూపిస్తామని
ఇప్పుడు అబార్షన్ కి సంబంధించి వాళ్ళకు కాపీ ఇచ్చిన మీ దగ్గర కాపీ పెట్టుకోలేదు దాంట్లో పెట్టుకున్నామండి కేస్ షీట్ లో పెట్టుకున్నాము అది పెద్ద ఆపరేషన్ కాదమ్మా మీకు అర్థం కావట్లేదు మేజర్ ఆపరేషన్ అవుతున్నప్పుడు లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు బ్లడ్ ఎక్కించిన తర్వాత ఇప్పుడు ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేసే బదులు ఎమర్జెన్సీగా ఈ రోజు ఉన్న బ్లడ్ పోతున్నది చేసుకోవచ్చు కదా అది మీరు చెప్పేది నేను చెప్పేది వింటారా నా వర్షన్ అబార్షన్ కేసులో అలా ఉండదు అబార్షన్ అవుతున్నప్పుడు బ్లీడింగ్ ఎక్కువైతే మేము ముందు బ్లీడింగ్ని కంట్రోల్ చేయాలి లేకపోతే నువ్వు 10 బాటిల్ ఇచ్చినా కూడా అది వేస్టే మేము తెప్పించకుండా ఆమెకు బ్లీడింగ్ అవుతున్నప్పుడు కంట్రోల్ చేస్తాం అది చాలా పెద్ద ఆపరేషన్తో పోతున్న బ్లీడింగ్ కాదు అది పోతున్నదే బ్లీడింగ్ని కంట్రోల్ చేయాలి కదా మేము అదే చేశాను కదా ఎక్కడ 7.9కి హీమోలైటిక్ షాక్ రాదు ఒక్కొక్క పేషెంట్ నా దగ్గర 3 grams 4 grams తోటి కూడా వస్తారు అబార్షన్ బ్లీడింగ్ అవుతున్నది ఆ బాడీంగ్ అవుతున్నది కాబట్టి అది కంట్రోల్ చేయాలి కాబట్టి నేను టేకప్ చేశాను డిఎన్సీ చేయాలి అని వాళ్ళు నైట్ నుంచి ఉన్నా ఎలా ఉండేదోనండి వాళ్ళు పొద్దున వచ్చినారు ఇంకా అవుతున్నది ముందు కంట్రోల్ చేయాలి నేను ఇమాక్స్ 7.9 చాలా తక్కువ కాదండి అది వాళ్ళు ఇప్పుడు అలా మాట్లాడుతున్నారు మేము ఎన్నోసార్లు 4 grams 5 grams కూడా ముందు సేవ్ చేయాలి అంటే అది చేస్తూ సైమల్టేనియస్గా ఇమాక్సిలిన్ ఉంటుంది ఇట్స్ ఎ బ్లడ్ ప్రోడక్ట్ అది పెట్టుకొని చేస్తూ నేను బ్లడ్కి పంపిస్తూనే ఉన్నాను కదా ఒక్కటే నిమిషాల్లో ఎక్కించాము ఎందుకంటే ఆమెకు హార్ట్ ఓవర్లోడ్ కూడా అవుతుంది ఫ్లూయిడ్స్ని ఎక్కువ ఎక్కించలేము పేషెంట్కి హార్ట్ ఓవర్లోడ్ అవుతున్నప్పుడు అలాంటిది ఎలా చేస్తాము మాకు మెడికల్గా నాలెడ్జ్ లేకుండానే టేకప్ చేస్తామా చెప్పండి నాకేం అవసరం ఒక పేషెంట్ని చంపాలని మాకు ఉంటుందా అసలు ఆమె విషయంలో నేను వారం రోజుల నుంచి అన్ని కేర్ తీసుకుంటూనే ఉన్నాను ఆమె ఎంత బాగా రూమ్లోకి వెళ్ళింది మీకు అది ఆలోచించట్లేదు పేషెంట్ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్ములూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ ఫేర్ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న కళలను బయటకు తీయడానికి ఈ ప్రదర్శన ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మేరా సంఘం టైలర్స్ డే సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీ గంజి నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మేరా సంఘం జిల్లా అధ్యక్షుడు సిరికొండ నారాయణ ఉపాధ్యక్షులు వీరేశం రమేష్ ఉదయ్ కుమార్ గౌరవ అధ్యక్షులు రాచర్ల రమేష్ ఇక తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు కుర్మగొల్ల మత్స్య కార్మిక ముదిరాజు సంఘాలకు ఇచ్చినట్టుకు మాకు కూడా సబ్సిడీతో కూడిన కుట్టు మిషన్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు తెలంగాణలో మా కుటుంబాలు 2 లక్షలకు పైగా కుట్టు మిషన్ పైనే ఆధారపడి ఉన్నాయని రెడ్మెంట్ బట్టలు వచ్చిన నుండి బట్టలు కుట్టలేకపోతున్నామని మాకు పని లేక పోవడంతో మా కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయని వెంటనే ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు ప్రభుత్వం ద్వారా సబ్సిడీలో కూడిన కుట్టు మిషన్లు ఇవ్వాలని అన్నారు మేము మెమోరాండం ద్వారా ఎమ్మెల్యే ద్వారా ఎంపీ ద్వారా సీఎంకు చాలా వినతి పత్రాలు ఇచ్చినాము అయితే మొన్ననే సీఎం గారు అసెంబ్లీలో మేరు వాళ్లకు కుట్టు మిషన్లు సబ్సిడీతో ఇస్తామని ప్రకటన చేసిండ్రు ఆ కుట్టు మిషన్లు సరిపోవు కాబట్టి మినిమం మాకు 100 కోట్ల బడ్జెట్తో మా ఫెడరేషన్ మాకు ఏర్పాటు చేసి దాంతో మేము రుణాలు తీసుకొని మా కుట్టు బట్టలు తెచ్చుకొని దాంతో వ్యాపారం చేసుకొని మా జీవన పోరాటం సాగిస్తామని చెప్పి మరియు మా కుల వృత్తులు రెడీమేడ్ దుస్తులు వచ్చుట్ల మా కుల వృత్తులు మాని వలస కూలీగా మారుతున్నారు మట్టి పనికి పోతున్నారు మరియు పనికాహార పథకం పోతున్నారు ఆడవాళ్ళకైతే మా మొత్తానికి ఉపాధి లేకుండా పోయింది మరియు మాకు మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపాలిటీలోని 6వ వార్డ్ కౌన్సిలర్ గుర్రం ప్రసన్న వెంకటరెడ్డి ఆధ్వర్యంలో చైర్మన్ యాతం శ్రీశైలం యాదవ్ వైస్ చైర్మన్ చిగురింత నరసింహారెడ్డి మరియు కౌన్సిలర్లు అందరూ కలిసి ప్రభుత్వ లక్ష్యంతో ప్రతి ఇంటికి నీరిచ్చేందుకు కూడా స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా పలు కాలనీలకు కృష్ణా వాటర్ పైప్ లైన్ ద్వారా సరఫరాను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ త్వరలోనే అన్ని కాలనీలకు నీరందించేందుకు కూడా అధికారులతో మాట్లాడతానని ప్రతి ఇంటికి మంచినీటి నల్లాను ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. దాంట్లో భాగంగా కృష్ణా వాటర్కి గత 2 నెలల నుండి ఫాలోఅప్ చేయంగా కొన్ని కాలనీస్ వస్తూ ఉన్నాయి, ఇంకా కొన్ని కాలనీస్ ఇబ్బందిగా ఉన్నాయి. ఆ వచ్చిన కాలనీస్ కూడా ఫుల్ ప్రెషర్తో కూడా వాటర్ రాని పరిస్థితి కొంత ఉంది. అవన్నీ సెట్ కావాలంటే కనీసం ఒక 2-3 months పడుతుందని దయచేసి అర్థం చేసుకోమని
ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే మ్యాక్సిమం వర్కౌట్ చేస్తాను మీదంతా పనిచేస్తూ ఉన్నాం. కొన్ని రిజర్వాయర్స్ కంప్లీట్ కావాల్సిన అవసరం ఉంది. రిజర్వాయర్స్ కంప్లీట్ అయిన తర్వాత టెంపరీగా తీసుకుంటా ఉన్నాం మనం. ఎందుకంటే రిజర్వాయర్స్ కంప్లీట్ అయిపోయి రిజర్వాయర్స్ నుండి వాటర్ రావాలంటే మళ్ళీ ఒక 6 నెలలు పడుతుంది. సో సమ్మర్ అనేది చాలా మన ముందున్న సమస్య కాబట్టి ఆ సమస్య లేకుండా ఉండేటట్టు టెంపరీగా ఎక్కడ వీలుంటే అక్కడ ట్యాప్ చేసి ఈరోజు నీళ్లు తీసుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో రిజర్వాయర్స్ కంప్లీట్ అయిపోతే లైక్ హైదరాబాద్లో ఎట్లా వస్తుందో ఆ విధంగా ఆల్టర్నేటివ్ డేస్ వాటర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి కూడా కాలనీ వాసులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు కాలనీని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటామంటూ ఉన్నారు. కాలనీ అసోసియేషన్ నుండి ఒక తీర్మానం ఇస్తే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని మధ్యలో ఏమైనా గ్యాప్స్ ఉంటే కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేసి పైప్ లైన్స్ ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళే ఫుల్ఫిల్ చేసి వాటర్ కూడా వాళ్ళే కంప్లీట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజుకైతే పర్ డే 32 లక్షల లీటర్లు ఇస్తూ ఉన్నాం మనం బడంపేట మున్సిపాలిటీ. ఒక్కొక్క ఏరియాకు కొంత ఉన్నా ఇంకా కొంత తక్కువ పడుతూ ఉంది. ఎగ్జాంపుల్ మన అల్మాస్ కూడా ఉందనుకోండి, చాలా కాలనీస్ అన్ని చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికి సంబంధించిన వాటర్ రావాలంటే డెఫినెట్గా కొంత కెపాసిటీ పెంచాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తాం. ఏదేమైనా కాలనీలో ఉన్న అసోసియేషన్ వాళ్ళు మా కౌన్సిలర్ అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, వీలైనంత తొందరలో కాలనీస్ని మెట్రో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయిస్తే వాళ్ళు గ్యాప్స్ని కూడా ఫుల్ఫిల్ చేసి 2-3 మంత్స్లో కంప్లీట్ వాటర్ సమస్య లేకుండా చేయడానికి ఆస్కారం ఉంటుంది. దయచేసి సహకరించమని అందరినీ కోరుతాం. బంగారు తెలంగాణలో మహిళల ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. గురువారం గద్వాల పట్టణంలోని ఎంకేఎస్ పట్టణంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాల భాగంగా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదరికంలో మగ్గుతున్న పేదింటి ఆడబిడ్డలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలు ఆ కుటుంబాలకు వరంగా మారాయని ఆ స్థానిక ఎమ్మెల్యే అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. నిరుపేదలకు భద్రత కూడిన పెళ్లిళ్లు చేసే పథకాన్ని తీసుకువచ్చి పేదింటి ఆడపడుచులకు కేసీఆర్ అండగా నిలిచారన్నారు. ఇక గద్వాల నియోజకవర్గానికి చెందిన 254 మంది లబ్ధిదారులకు ఇక 3,33,00,000 కళ్యాణలక్ష్మికి ఇక 9,064 లక్షలు షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఇన్ని రకాల కార్యక్రమాలు చేసిన నాయకులు గౌరవ కేసీఆర్ గారు వాళ్ళు ఇన్ని రకాలు చేస్తూ మీరందరూ కూడా మరొకసారి ఆశీర్వదించి మన గౌరవ ముఖ్యమంత్రిగా చేసినారు. మీ రుణం కూడా నన్ను కూడా ఎమ్మెల్యేగా స్థానిక ఎమ్మెల్యేగా మీరు కూడా అందరూ కూడా నాకు సహకరించి మీకు ఎంతో రుణపడి ఉన్నారు. ఈ రుణపడే అంటే ప్రతి ఒక్కరు కూడా నాకు శాయశక్తుల పని చేసి ప్రతి ఒక్కరిని కూడా నేను కాపాడుకుంటూ ప్రభుత్వం వచ్చే ఏ కార్యక్రమమైనా కూడా ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా పని చేస్తాం ఖచ్చితంగా. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ రూపొందించింది. ఎన్టీఆర్తో లక్ష్మీ పార్వతి పరిచయం, వాళ్ళ వివాహం, ఆ తర్వాత చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలను ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమాను మార్చి 15వ తేదీన విడుదల చేసే అవకాశాలున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ మార్చి 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. మహానాయకుడిలో కొన్ని సంఘటనలు తెరపై ఆవిష్కరించే సాహసం బాలకృష్ణ చేయారని టాక్ ముందుగానే వచ్చింది. అలాంటి సంఘటనలను తనదైన శైలిలో తెరపైకి ఆవిష్కరించడానికి వర్మ ఎంతమాత్రం వెనకాడడు. తాను చెప్పదలుచుకున్న విషయంలో ఆయన ఎలాంటి మొహమాటాలకి పోడు. అందువలన లక్ష్మీస్ ఎన్టీఆర్ పట్ల అందరిలోనూ ఆసక్తి ఉంది. ట్రైలర్తో పెరిగిన అంచనాలను వర్మ ఎంతవరకు అందుకుంటాడో చూడాలి. మరి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేడు భారత్కు తిరిగి రానున్న వింగ్ కమాండర్ అభినందన్. ఆనందంలో మునిగిపోయిన యావత్ భారతదేశం. నేడు విశాఖకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ. రాష్ట్ర విభజనల హామీలు అమలు చేసి రావాలన్న సీఎం చంద్రబాబు. ఏపీలో యాదవ గర్జన సభకు అనుమతి నిరాకరణ. కోర్టుకు వెళ్లి అనుమతి తీసుకుంటామన్న తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికకు కసరత్తు పూర్తి చేస్తున్న కాంగ్రెస్. ఇప్పటికే పలువురు పేరు ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.